చూడాలి దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలన తాను వాణ్ణి అడ్డగించున్నది. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు సాతాను క్రియలు ఏమీ జరగనివ్వలేదు కదా. సాతాను క్రియలు జరగనీయకపోగా సాతాను యొక్క మరణ భయమును ముళ్ళు విరిచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పేసి అని అడిగి మరణమును గెలిచి పునరుద్ధానుడై లేచాడు యేసయ్య. హల్లెలూయా. అందుకే మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. ఎవరైనా పునరుద్ధానుడ నా యేసయ్యా. ఎవరైనా ఆయన ఎవరు? పునరుద్ధానుడు, మరణమును గెలిచినవాడు, మరణపు ముళ్ళను విరిచినవాడు, సాతాను క్రియలను అణగదొక్కినవాడు. ఆయన ఈ లోకములో నుండి, భూలోకములో నుండి, గలిలయ ప్రాంతములో నుండి ఆరోహణమై వెళ్ళిన తరువాత ఆయన మరలా వచ్చేటప్పటికి అడ్డగించు నది అంటున్నాడు. చూడమ్మ ఒకసారి 6వ వచనం మళ్ళీ చదవమా. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది అది ఏదో మీరు ఎరుగుదురు అంటున్నాడు. చాలమ్మా చూడాలి. సాతాను గాడిని అడ్డగించేది ఎవరు? మీరు చదువుకున్నారు కదా. అడ్డగించున్నది అడ్డగించువాడు. అడ్డగించువాడు అంటే పురుషుడు కదా. వాడు అని సంబోధించేది పురుషుణ్ణి, అడ్డగించినది సంబోధించేది ఎవరిని? ఆమెని, స్త్రీని కదా. మరి అడ్డగించే పురుషుడు భూలోకం నుండి ఆరోహణమై ఆకాశమునకు వెళ్ళిపోయాడు. మరి అడ్డగించే స్త్రీ ఎవరు? ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, అడ్డగించున్నది ఏదో మీరు ఎరిగి ఉన్నారంటున్నాడు. తెలుసా మనకి ఎవరా స్త్రీ? యేసుక్రీస్తు వారు పురుషులు కాబట్టి వారు అడ్డగించారు. భూలోకంలో ఉన్నంతకాలం అడ్డగించారు, మరణించారు, మరణం తిరిగి గెలిచారు, లేచారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. అడ్డగించే స్త్రీ ఎవరు ఇప్పుడు ఉంది చెప్పాలి. ఏ స్త్రీ అయినా దేవుడు అని చెప్పబడ్డదా యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత? మరియ ఏనాడు నేను దేవుడినల్లా దేవతనల్లా, నేను ధన్యురాలుని అన్నది. సర్వోన్నతుని శక్తి నా మీద కమ్మి ఉన్నది కాబట్టి నన్ను ధన్యురాలు అనబడును అన్నది. ఆమె కేవలము ధన్యురాలే, దేవత మాత్రం కాదు సుమి. సాతానును అడ్డగించే శక్తి మరియకు లేదు. సాతానును అడ్డగించే శక్తి మరియకుంటే ఆమె కూడా పునరుద్ధానంలో రావాలి. ఎవరి అడ్డగించే స్త్రీ? కొత్తగా ఉందా? బైబిల్లో ఎవరినో స్త్రీని అయ్యగారు చూపిస్తారు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు వరుడు. యేసుక్రీస్తు వారు వరుడైనప్పుడు వధువెవరు? 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 సంఘము. హల్లెలూయా. ఇప్పుడు అడ్డగించినది ఎవరు? అడ్డగించే స్త్రీ ఎవరు? సంఘము. దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క భార్య అయి ఉన్నదని లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఆ అడ్డగించే స్త్రీ, అడ్డగించడం అంటే అసలు సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే నలుగురు కూర్చోవటమే కదా. ఇప్పుడు మన గుడికి 4 గోడలు కట్టాము, రేకులు వేసాము, చేతనైన వరకు కాస్త కూస్తో కింద ఫ్లోరింగ్ చేసుకున్నాము, మన అందరం కూర్చున్నాం కాబట్టి ఇదే సంఘం కదా. ఇదేనా
సాతాన్ని ఎదిరించే సంఘమా? ఎదిరించగలమా? సంఘం అనగా ఈ శారీరకంగా ఉండే సంఘము కాదు సుమి. దేవుని కొరకు ప్రాధేయపడి ప్రాణాలు అర్పించిన ఆత్మల సమ్మేళనము సంఘము. హల్లెలూయా. సంఘం అంటే మనం పెట్టుకున్న జీవము గల దేవుని సంఘం కాదు, ఇంకొకళ్ళు పెట్టుకున్న క్రీస్తు సంఘం కాదు, ఇంకొకళ్ళు పెట్టుకున్న బ్యాప్టిస్ట్ సంఘం కాదు, ఇంకొకళ్ళు పెట్టుకున్న లోతరను, ఫెడరను, ఆర్సిఎం, సిఎస్ఐ, నథింగ్ డాష్. ఒకే ఒక్కటి ఆత్మల సమ్మేళనము. దేవుని కొరకు దేవునికి ఇష్టమైన ప్రాణాలను అర్పించి దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వాటే. అప్పుడు యేసుక్రీస్తు వచ్చేటప్పుడు మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది 26వ వచనంలో. ఇరవై 27వ వచనము 26వ అధ్యాయం 27వ అధ్యాయము 52వ వచనం చదువు. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడింది. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎవరు చెప్పండి అమ్మా? ఇప్పుడు సంఘం ఎవరు? మనుషులు పెట్టుకున్న పేర్లు సంఘాలా? మనుషులు పెట్టుకున్న పేర్ల సంఘాలు ఎప్పుడూ కాదు, అన్నటికీ కాదు. కానీ సంఘం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు సమాధుల్లో నుంచి బయటకు లేచిన ఆత్మలు ఉన్నాయే, ఆయన మరలా వచ్చేటప్పటికి ఆ ఆత్మలే కాక ఇంకా కొన్ని ఆత్మలు భూమిలో భూస్థాపితం చేయబడ్డ వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు లేచి ఆయనను ఎదుర్కొని పోతారట. అప్పుడు సాతానును అడ్డగిస్తుంది. అప్పుడు సంఘము సాతానును అడ్డగిస్తుంది. మరి ఆ అడ్డగించే సంఘములో నీవు నేను ఒక సభ్యులమై ఉన్నామా? సభ్యురాలమై ఉన్నామా? ఉండాలి. ఉంటేనే సింహం బేకదు, ఎలుగుబంటికి ఏరదు, పాము కరవదు. లేకపోతే యెహోవా దినము చీకటి కాదా అంటున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచకుండా నీ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే ఎప్పటికీ కూడా చీకటే. లెమ్మో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, తేజరిల్లుము అంటున్నాడు. లేచి వచ్చిన వెలుగులో తేజో మహిమగా బ్రతకమంటున్నాడు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము నుండి వస్తుంది. ఆ వెలుగులో నువ్వు తేజోమహిమగా వెలిగితే ఆ సంఘములో నీవు ఉంటావు. ఏ సంఘములో? సాతానును ఎదిరించే సంఘములో నీవు ఉంటావు. లేకపోతే మనమెంత ప్రార్థన చేసినా, ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలాగున్నదో, ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఏ రోజు? ఆ రోజు పాపులందరూ ఏడుస్తారట.
వ్యభిచారులు పట్టబడతారట, మోసగాళ్ళు మసిలిపోతారట, అబద్ధికులు అరుస్తారట. కానీ దేవుని యందు భయభక్తులు గలవారు గొర్రెపిల్ల విందులో, వివాహ మహోత్సవంలో గొర్రెపిల్ల విందులో పాల్గొని యేసుతో కూడా ఎక్కడ బంగారు వీధులలో తిరుగుతారు. అట్టి కృప నీకు నాకు కావాలని, అట్టి కృప మీరు నేను పొందాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యంలో దీవించును గాక. ఆమేన్.